రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇటు న్యూస్ పేపర్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, 6 మెంబర్స్ భక్తులు చనిపోవడం జరిగింది అన్న వార్తలు వింటూ ఉంటాం. అసలు అది ఎందుకు జరిగింది సార్? అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఆ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే అధికారులు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తీవ్రమైన దుర్ఘటన, ప్రధానంగా భక్తులు చనిపోవడం అన్నటువంటి సంఘటన ఏదైతే ఉందో తిరుపతిలో అది కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం అని చెప్పి భక్తులు సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం అన్నది జీవితంలో ఒక్కసారి ఆ ఉత్తర వాకిలి ద్వారా స్వామివారిని దర్శించుకుంటూ, మలయప్ప స్వామివారిని దర్శించుకుంటూ ఉత్తర వాకిలి ద్వారా వెలుపలకు వస్తూ ఆ అనుభూతి చెందడం అనేటువంటి ఏదైతే ఉందో తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి కూడా ఆ స్వామివారిని వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో ప్రధానంగా ఫస్ట్ ఏదైతే స్వామి యొక్క తలుపులు తెరుస్తారో ఉత్తర వాకిలి గుండా స్వామివారి దర్శనం చేసుకుంటూ రావాలని చెప్పి ఏదైతే కోరికతో భక్తులు చేరుకున్నారో, కానీ ప్రభుత్వం చేసిన చిన్న నిర్లక్ష్యం, చిన్న తప్పిదం వల్ల ఈరోజు నిష్కారణంగా 6 ప్రాణాలు పోయాయి. భక్తులు 6 ప్రాణాలు పోయి, అందులో 5 మహిళలే ప్రధానంగా ఎందుకు పోవడానికి కారణం అంటే, మహిళలు క్యూ లైన్లో ఉంటే తొందరగా దర్శనం టికెట్ లభిస్తాయని చెప్తూ పురుషులందరూ బయట ఉంటూ వాళ్ళ యొక్క సిస్టర్స్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ మిస్సెస్ని కావచ్చు, వీళ్ళని క్యూ లైన్లో పంపించి దర్శనం టికెట్లు తొందరగా లభిస్తే కుటుంబ సమేతంగా స్వామివారి వెంకన్న స్వామివారికి దర్శనం చేసుకుందామని తహతహలాడుతుంటే భక్తులకి ఈరోజు వైకుంఠానికి అంటే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠ ఏకాదశికి ఒక రోజు ముందు ఇలాంటి దారుణ సంఘటన జరగడం తీవ్రంగా కలిచివేస్తుంది. బహుశా స్వామివారు కూడా, కొండమైన స్వామివారు కూడా తరించిపోతున్నారేమంటే కలత చెంది ఉంటారేమనిపిస్తుంది. ఎందుకంటే కొండతో పిలిస్తే పలికే దైవం ఎవరైనా ఉన్నారంటే వెంకన్న స్వామి. అనేక లక్షలాది కోట్లాది మంది జనులు ఎక్కడెక్కడో భారతదేశంలో భాష రాదు, రకరకాల రాష్ట్రాల నుంచి. ఈరోజు చనిపోయిన ఒక మహిళ అయితే సేలం నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి. ఎక్కడ సేలం, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ ఉన్న ప్రాంతం, ఇంకొకరు మహారాష్ట్ర చెందిన వీళ్ళందరూ కూడా అక్కడ చేరి టోకెన్లు తీసుకోవాలంటే ప్రభుత్వం చేసిన చిన్న తప్పిదం ఏంటంటే, ఇంత టెక్నాలజీ సాంకేతికత డెవలప్ అయినటువంటి ఇటువంటి యుగంలో కూడా మీరు ఫిజికల్ టికెట్లు తీసుకుంటేనే మీకు స్వామివారి దర్శనం అవుతుంది. ఇంతకుముందు సిస్టమ్ ఎలా ఉండేది? ఎవరైనా సరే దర్శనానికి లైన్లో వస్తే దర్శనానికి ఏర్పాటు చేసేవారు. కానీ నిన్న టీటీడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన విషయం ఏంటంటే, టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. వైకుంఠ ఏకాదశి మొదలుకొని 10 రోజుల పాటు మేము పెట్టాం. ఈ 10 రోజుల్లో భాగంగా ఈ 10, 11, 12 అంటే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం ఓన్లీ టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుంది. మిగిలిన 7 రోజులు మాత్రం ఓపెన్గా ఉంటే ఎవరైనా రావచ్చు అని చెప్తూ, అయితే మనం ఈరోజు ఈ యొక్క టీటీడీలో ఈ 7 డేస్ అంటే యాక్చువల్గా చూడాల్సింది ఎప్పుడు? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. ఏకాదశి, ద్వాదశి ఇంపార్టెంట్. ఏకాదశి, ద్వాదశిలో 2 రోజులు తలుపులు తెచ్చేవారు పూర్వకాలం, మన తాతల కాలంలో. తర్వాత ఏమైంది? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నడుగు తలుపులు తెచ్చారు. కానీ గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వామి ఎవరైతే తిరుమల కొండ మీద ఉన్నారో ఆయన నిత్య ఉత్తరాభిముఖుడే ఉంటాడు స్వామి. మిగిలిన దేవాలయాలు తూర్పుకు అభిముఖంగా ఉంటాయి లేదా పశ్చిమాభిముఖంగా ఉంటాయి. కానీ తిరుమల క్షేత్రం ఏదైతే ఉందో, తిరుమల క్షేత్రం నిత్య ఉత్తరాభిముఖుడే ఉంటాడు. అంటే నిత్యం కూడా అక్కడ ముక్కోటి దేవతలు వస్తూ ఉంటారు, నిత్యం కూడా స్వామి అక్కడ ఉత్తరాభిముఖంగానే మనకు దర్శనమిస్తారు. అయినప్పటికీ కూడా గర్భగుడిలో ప్రవేశించేటప్పుడు, గర్భగుడికి పక్కన వెలుపలగా వచ్చేటప్పుడు ఒక ప్రాకారం ఉంటుంది. స్వామి యొక్క గర్భగుడికి వెనుక వైపు నుంచి మరొక ద్వారం ఉంటుంది. అది మాత్రం ఏం చేస్తారంటే ఉత్తర వాకిలి ద్వారం తెరిచి ఓన్లీ ఈ సంవత్సరం 365 రోజుల్లో ఒక 2 రోజులు మాత్రమే తెరిచేవారు. ఉత్తర వాకిలి దర్శనం ఉంటుంది. ఆ రోజు స్వామివారు మలయప్ప స్వామిని, శ్రీదేవి భూదేవి సమేతమైన స్వామివారిని అటువైపు నుంచి పల్లకిగా సేవ తీసుకొని ఉత్తరాభిముఖంగా తీసుకొచ్చి ఉత్తరాభిముఖంగా స్వామివారు అక్కడ సేవింపు చేస్తారు. దీనిలో భాగంగా ఆ ఉత్తర వాకిలి అంటే స్వామివారు వెళ్తున్న పల్లకితో పాటు భక్తులందరూ కూడా వెళ్ళడం. అంటే మన అనాదిగా మన పురాణాలు ఏం చెప్తాయి, విష్ణు పురాణం, ఈ పురాణాలు ఏం చెప్తాయంటే, ఆ ముఖ్యంగా ముక్కోటి దేవత అందరూ కూడా ఇదే రోజున దర్శించుంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. సో ఆ ఉత్తర వాకిలి దర్శనం ఉంది ప్రధానమైన ఇంపార్టెంట్. ఆ ఉత్తర వాకిలి 10 రోజుల పాటు మేము తెరుస్తామని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. ఆ ఆనవాయితీని మేము కూడా కొనసాగింపుగా 10 రోజుల పాటు దర్శనాలు ఉంటాయని చెప్తూ టీటీడీ పాలనా యంత్రాంగం కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే 10, 11, 12 ఏకాదశి, ద్వాదశి, త్రయోదశిలో మాత్రం ఇంపార్టెంట్ అయిన 3 డేస్ మాత్రం టోకెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనాలు ఉంటాయి, మిగిలిన వాళ్ళకి దర్శనం కొండపైనకి అవకాశం లేదు అని గట్టిగా ఖరాఖండిగా చెప్పడం. ఆ దర్శనం టికెట్లు కూడా మేము ఫిజికల్ టికెట్స్ మాత్రమే ఇస్తాం, ఆన్లైన్లో ఇటువంటి మేము టికెట్స్ ఏర్పాటు చేయం. కేవలం ఇక్కడ ఈ దర్శనం టికెట్ల ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే వివివిఐపీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుంది. మిగిలిన ఎవరు వచ్చినా సరే
ఇక్కడ 300 రూపీస్ టికెట్స్ కావచ్చు, లేకపోతే ప్రత్యేక బ్రేక్ దర్శనాలు కావచ్చు, విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరికి కూడా ఎటువంటి దర్శనాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా టికెట్ తీసుకొని రావాల్సిందే తప్ప ఆన్లైన్ దర్శనాలు అనేవి పూర్తిగా మేము అవాయిడ్ చేస్తున్నాం. ఈ ఓన్లీ ప్రోటోకాల్ అంటే ఓన్లీ మినిస్టర్లు, విఐపీలు, పొలిటీషియన్స్ లేకపోతే సెలబ్రిటీస్ తప్ప మిగిలిన సామాన్య భక్తులకి దర్శనం ఖచ్చితంగా టోకెన్ తీసుకొని రావాలి. ఇది ఎప్పుడైతే చెప్పారో దీనికోసం ప్రభుత్వం ఏం చెప్తుందంటే, పాలన యంత్రాంగంలో ఏం చెప్పారంటే, మేము తిరుపతి కిందన 90 సెంటర్లు అంటే 8 సెంటర్లో 90 కౌంటర్స్ ఏర్పాటు చేసాం. ఈ 90 కౌంటర్ల ద్వారా 1,20,000 టికెట్లు 1,20,000 టికెట్స్ ఈ 3 డేస్కి ఇస్తాం. కొండపైన మాత్రం ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తుంటాం. అక్కడ మాత్రం ఓన్లీ వివిఐపీస్ ఉంటే తప్పించి సాధారణ భక్తులు అందరూ కూడా కొండ కిందనే టికెట్ తీసుకొని, మీరు ప్రభుత్వం అది కూడా ఏంటి ఆర్టీసీ బస్సులోనే రావాలి, మీ వెహికల్స్లో రావాలి తప్పించి 2 వీలర్స్ అని అలౌ చేయకుండా కంప్లీట్గా ఇట్లా రావాలని చెప్పి కొన్ని కఠినటువంటి నియమ నిబంధనలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ 8 సెంటర్లో ప్రధానంగా రైల్వే స్టేషన్కి ఆపోజిట్గా ఉన్నటువంటి విష్ణువాసంలోను, అదేవిధంగా బస్టాండ్కి ఆపోజిట్గా ఉన్న శ్రీనివాసంలోను, ఇది కాకుండా బైరాగి పట్టడం అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ రామానాయుడు స్కూల్ అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసిన కేంద్రం తీవ్రమైనటువంటి తొక్కిసలాటకు గురైంది. ఇక్కడ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమిటి అంటే, అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే ఉందో క్యూ లైన్లోకి వెళ్ళే లైన్లో కాకుండా క్యూ లైన్స్ కన్నా బిఫోర్, అంటే ఊహించిన దానికన్నా భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడారు. ఎక్కడ వీళ్ళందరూ కూడా ఆ ఎదురుగా అంటే క్యూ లైన్లోకి అలౌ చేయకుండా నిన్న మార్నింగ్ 8వ తేదీ ఉదయం 10 గంటలకి 9 గంటలకి లక్షలాదిగా వేలాదిగా తండోపతండాలుగా భక్తులు సమీకరణ జరుగుతుంది. వీళ్ళందరూ కూడా క్యూ లైన్స్కి వెళ్ళకుండా నిలుపుదల చేశారు. ఏం చేశారు, నిలుపుదల చేసి ఎదురుగున్న పార్కుల్లోకి వచ్చిన జనం మొత్తం కూడా ఒక చోట స్టోరేజ్ అయిపోయారు. కంప్లీట్గా ఒక స్టోర్ అయిపోయారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా క్యూ లైన్లో పంపించి ఉంటుంది వేరే విషయం. లైన్లో వెయిట్ చేసేవారు. అక్కడ ఇదంతా అలవాటే. మనం తిరుమల కొండలు వెళ్ళామంటే రోజుల కొద్దీ వెయిట్ చేసుకుంటే వాళ్ళం. ఆ తలగడలో లేకపోతే చేతి బేగ అక్కడ అడ్డం పెట్టుకుంటూ మనం అక్కడ గంటల కొద్దీ వెయిట్ చేసుకునే రోజులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇక్కడ చేసిన విషయం ఏంటంటే, డైరెక్ట్గా క్యూ లైన్స్కి అలౌ చేయకుండా ముందుగా ఉన్న పార్కులో క్యూ లైన్ల కన్నా ముందే ఆపేసి 300 మీటర్లు 200 మీటర్ల ముందర ఆపేసి ఆ పార్కులుగా జనందరినీ డంపింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి జనందరినీ పూర్తిగా క్రౌడ్ ఫిల్ అవుట్. అంటే ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అలవాటే. తిరుమలలో కొండపైన కూడా ఇదే సిస్టమ్. వాళ్ళకి వస్తున్న వాళ్ళని వచ్చినట్టుగా లైన్లో పంపించకుండా బాక్సులు ఏర్పాటు చేసి ఒక్కొక్క రూమ్ కంపార్ట్మెంట్స్లో జనాల్ని అక్కడ ఒక 500 మందిని 600 మందిని 1000 మందిని ఒక్కొక్క కంపార్ట్మెంట్లో పెట్టి అక్కడ పూర్తిగా జైలు మాదిరిగా అందులో గంటల కొద్దీ అక్కడ వెయిట్ చేసి మనిషికి పూర్తిగా భక్తి మీద వచ్చేవాడికి దైవం మీద ఇంట్రెస్ట్ పోయి పూర్తిగా నిస్సత్తు వచ్చి, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే, ఎందుకు వచ్చావురా భగవంతుడా మాకు దర్శనం వద్దని చెప్పినట్టుగా అంత విరక్తి కలిగించేట్టుగా ప్రభుత్వ యంత్రాంగాలు చేసినటువంటి ఈ పాలన అవగాహన రాహిత్యం. దీంతో ఏం చేశారు వీళ్ళు, ఇక్కడ ఈ పార్కుల బయట ఒక్కసారి స్టోర్ ఎక్కువైపోయారు. అంటే ఉండాల్సిన సంఖ్య కన్నా కొన్ని వేల మంది, లక్షల మంది ఆ పార్కులు ఎప్పుడైతే ఫుల్ అయిపోతున్నారో అప్పుడు బుద్ధి వచ్చింది మన అధికార సిబ్బందికి. ఏం చేశారు, ఒక్కసారి వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అందులో ఒక మహిళకి ఆమె హెల్త్ బాగోలేకపోవడం వల్ల మేము గేట్ ఓపెన్ చేసామని ఒక డిఎస్పీ గారు చెప్పడం, ముఖ్యంగా మన చైర్మన్ గారు కూడా చెప్పిన మాట స్టేట్మెంట్ కూడా ప్రెస్ మీట్ చెప్తున్నారు. అక్కడ గేట్ ఓపెన్ చేయడంతో, గేట్ ఎందుకు ఓపెన్ చేసాం, ఆ కౌంటర్లో ఉన్నటువంటి కౌంటర్లోకి వెళ్ళడానికి కోసం గేట్ ఓపెన్ చేశారని చెప్పి ఒక్కసారి స్టోర్గా ఉన్నటువంటి ఈ జనరద్దీ అంతా కూడా ఒక్కసారి గేటు మీద తొక్కిసలాటకు గురైంది. ఆ తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడిపోయారు. కింద పైన పడిపోతున్నది, ఎటు వెళ్తున్నామని తెలియట్లేదు. ఒక్కసారి ఒక రద్దీ ఒకేసారి అవడంతో మహిళలు అక్కడ కింద పడిపోతే వాళ్ళని తొక్కుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ క్యూ లైన్లోకి జనాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇది జరిగిన సంఘటన. ఇందులో భాగంగా ఎప్పుడైతే జనం ఒకరి మీద ఒకరు తొక్కుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు, అక్కడ పట్టించుకోలేదు, ఎవరున్నారు ఎవరిని తొక్కుకున్నాం కూడా పట్టించుకోలేదు. వీళ్ళందరూ క్యూ లైన్లోకి వెళ్ళారు. తర్వాత చూసేసరికి ఎక్కడ పడితే అక్కడ అపస్మారక స్థితిలో చాలా మంది దేహాలు అలా పడి ఉన్నాయి. అక్కడ అందులో ఈ దేహాలను తీసుకొని పోనీ అంబులెన్స్లోకి వెళ్దామంటే అక్కడ బొమ్మల్లాగా ఒక టాయ్ బొమ్మల్లాగా అంబులెన్స్ ఉన్నాయి. అందులో డ్రైవర్లు మాత్రం లేరు. వాళ్ళు కూడా చూడడానికంటే ఇటు వచ్చేసారు. అక్కడ సమయానికి సరైన వైద్య సదుపాయం కూడా వాళ్ళకి అందలే. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రత్యక్ష సాక్షులు అక్కడ చెప్తున్న విషయం అదే. బయటకు వచ్చి ఈ బాడీస్ని ఎవరైతే ఈ చనిపెట్టి ఆ స్పృహకోలు పెట్టి ఈ స్త్రీలని పిల్లల్ని తీసుకెళ్దామంటే అక్కడ తీసుకెళ్తే అంబులెన్స్ పంపిస్తున్నారు, కానీ డ్రైవర్లు మాత్రం ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఫోన్లు చేస్తే ఫోన్లు పనిచేయట్లే. వీళ్ళు పెట్టిన వెంటనే తీసుకొచ్చుంటే బహుశా ఈ 6 బతికేవారని చెప్పి వైద్య సిబ్బందికి చెప్తున్నట్టుగా భక్తులు అక్కడ మాట్లాడుతున్నారు ఆ విషయాన్ని. వీళ్ళని తర్వాత ఒక 10 నిమిషాలకు అర్ధగంటకు వీళ్ళని తీసుకొని కొంతమందిని రుయా హాస్పిటల్కి, కొంతమందిని స్విమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ మొత్తం 40 మంది టోటల్గా తీవ్రంగా గాయపడ్డారు. చిన్న చిన్న గాయాలు పడిన వాళ్ళు కొన్ని 100 మంది ఉంటే, కాస్త తీవ్ర గాయాలు పాలైన వాళ్ళు ఒక 40 మందిగా అధికార లెక్కలు చెప్తున్నారు. ఈ 40 మందిని తీసుకెళ్లి ఒక 24 మందిని స్విమ్స్ హాస్పిటల్లో, మిగిలిన ఒక 16 మందిని తీసుకుపోయి రుయా హాస్పిటల్లో జాయిన్ చేశారు. వీళ్ళకి సరైన వైద్య సదుపాయం అందించినప్పుడు ఈ దారి మార్గమధ్యం చనిపోయినటువంటి వాళ్ళకి 2 చనిపోతే మిగిలిన 4 కూడా, అందులో 5 మహిళలు, 1 మాత్రమే పురుషుడు. వీళ్ళందరూ
అందరూ కూడా రుయ్ హాస్పిటల్లో ఒక 4, ఇక్కడ 2, టోటల్గా 6 చనిపోయినట్టుగా అధికారికంగా మనకి ఈ క్షణానికి అందుతున్నటువంటి లెక్కలు. అయితే ఇందులో భాగంగా జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఈ మిగిలిన ఈ 34 మంది, ఈ అవుట్ ఆఫ్ 40లో ఉన్నటువంటి 6 మెంబర్స్ని తీయగా మిగిలిన 34 మంది తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులు, విషమ పరిస్థితులు ఉన్నాయి. బట్ వాళ్ళకి హెల్త్ కండిషన్ బాగుందని అక్కడికి వచ్చినటువంటి ఈవో గారు చెప్పడం కూడా జరిగింది. సంఘటన జరిగింది ఇదే సిచ్యువేషన్ యాజ్ ఈజ్గా విష్ణువాసంలో కూడా జరిగింది. బట్ భగవంతుడి దయ వల్ల ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద చిన్న గాయాలు తెప్పించి, పెద్ద తొక్కిసలాట్లో ప్రాణాపాయం తప్పించుకున్నారు. గాయాలు, తొక్కిసలాట్లు అంటే రద్దీ, ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. బహుశా మాకు టికెట్ దొరకదేమో, బహుశా మాకు సోమవారం దర్శనం అవదని చెప్పి ఒక ప్యానిక్ మూడ్లోకి భక్తులు వెళ్ళిపోతారు. ఎందుకంటే చనిపోయిన ఒక వ్యక్తి అయితే సేలం నుంచి వచ్చారు. ఇక్కడ సౌత్ తమిళనాడు ఆ ప్రాంతం నుంచి భక్తులు కొన్ని రోజుల ముందుగా వచ్చి అన్నపానీయాలు లేకుండా మార్నింగ్ ఉదయం 7 గంటల 8 గంటల నుంచి కూడా ఆ పార్కులో ఆ ఎండగెండుతో సరైన సదుపాయాలు లేకుండా ఈ ఈవినింగ్ 4:30 5 గంటల వరకు సరైన సదుపాయం లేకపోతే 5 గంటలకి అది కూడా భక్తుల యొక్క ఆక్రందనలు తట్టుకోలేక అప్పుడు కొంతమంది మిల్క్ ఫుడ్ ఇచ్చినట్టుగా భక్తులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇది యథార్థంగా జరిగిన సంఘటనగా మనకు తెలుస్తుంది. అంటే బహుశా చరిత్రలో ఎప్పుడూ కనివిని ఎరిగినటువంటి ఒక స్టాంపేజ్, ఒక దుమ్మి, ఒక తొక్కిసలాట్లో ఇంతమంది చనిపోవడం అన్నది బహుశా ఎవ్వరం కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. అది కాకుండా ఒక పర్వదినం, అదే 2 రోజుల్లోనే, ఒక రోజులోనే మనకి పర్వదినం ఉంది. రేపు 2 రోజుల్లో వైకుంఠ ఏకాదశి అంటే ఒక దివ్యమైన పర్వదినం. ఇటువంటి సందర్భంలో ఇటువంటి సంఘటన జరగడం ముఖ్యంగా తిరుపతి వాసులకి, యావత్ ఆంధ్రదేశానికి, ఉభయ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా వెంకన్న భక్తుడిగా చెప్పుకున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కలిచివేస్తుంది. ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు, ముఖ్యంగా ఇంతమంది జన సమీకరణ జరుగుతున్నప్పుడు ఇటువంటి జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధానంగా ఎంతమంది వస్తున్నారు, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఎంతమంది భక్తులు ఏటేటా పెరుగుతూ వస్తున్నారు వైకుంఠ ఏకాదశికి ఒక అంచనా ఉంటుంది స్టేట్మెంట్ దగ్గర. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇంతమంది సిబ్బంది అవసరం, ఇంతమంది వైద్య సిబ్బంది అవసరం, ఇంతమంది పోలీస్ సిబ్బంది అవసరం అని చెప్పి గవర్నమెంట్ స్ట్రాటజీస్ చేసుకోవడం. కానీ ఎంత దారుణం అంటే గడిచిన 5 రోజుల నుంచి కంటిన్యూ పొద్దున్నీ సాయంత్రం వరకు ఈ చీటీగేడు కొండపైన అనేక మీటింగ్స్ పెడుతున్నారు. ఇన్ని మీటింగ్స్ వల్ల ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా ఆ మీటింగ్స్ ఏదైతే మాట్లాడుకున్నారో, రెజల్యూషన్స్ తీసుకుంటారో అవి ఇంప్లిమెంట్ చేయకపోవడం అంటే ప్రధాన దారుణం. అంటే అడ్మినిస్ట్రేషన్ వీక్, పాలనా యంత్రాంగం వీక్. ఏదైతే అధికారులు మాట్లాడుకుంటున్నారో సమావేశ మందిరాల్లో ఏసీ రూమ్లో కూర్చొని, అది చిట్ట చివరిగా ఎవరైతే అక్కడ నిలబడి కంట్రోల్ చేస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయనకి సరైన గైడ్లైన్స్ లేకపోవడం, అంటే సమన్వయ లోపం, అధికార యంత్రాంగ లోపం, అంటే పాలనా యంత్రాంగం ప్రాపర్గా ఒక కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల అక్కడ నిలబడుతున్న సిబ్బందికి ఏం జరుగుతుందో, ఈ ఇతనున్న వ్యక్తికి అక్కడ గేట్లు తెరవబోతున్న ఆ వ్యక్తికి, కౌంటర్లో ఉన్న వ్యక్తులకి సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఒక వ్యవస్థ లేకపోవడం. ఇంత టెక్నాలజీ వ్యవస్థలో కూడా ఇది నెంబర్ 1 పాయింట్గా చెప్పుకోవచ్చు. నెంబర్ 2 పాయింట్గా ప్రధానంగా చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఇంత టెక్నాలజీలో 1,20,000 టికెట్లు ఇస్తున్నామంటే దానికి 10 మంది వస్తారని తెలుసుగా. 10 మంది వచ్చేటప్పుడు ఈ యొక్క దుమ్మి, ఇంత వ్యవస్థ, ఇంతమంది సిబ్బంది, ఇంత టైం వేస్ట్ బదులు ఆన్లైన్ టికెట్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనేక మంది నిపుణులు చెప్తున్నారు. అంటే టెక్నాలజీని వాడుకోకుండా 1,20,000 టికెట్లు మీరు ఓపెన్ చేయండి టికెట్స్. దాని తగ్గట్టుగా ఆ యొక్క టెక్నాలజీని, సాంకేతికత దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారి చేతిలో మొబైల్స్ ఉంది. ఆ మొబైల్ ద్వారా టికెట్లు ఎలా అందజేసే ప్రయత్నం బాగుంటుందో మీరు కూర్చొని ఆలోచించేస్తుంటే బాగుండేది. ఈరోజు ఈ డ్యామేజ్ డెఫినెట్గా జరగకుండా ఉండేది, ఖచ్చితంగా జరగకుండా ఉండేది సిరి గారు. ఇంకొకటి 3వది ఇంపార్టెంట్ అంటే, మహిళల్ని ప్రధానంగా ఇంపార్టెన్స్ చాలా తక్కువ అండి. కేవలం పత్రికలకి, ప్రకటనలకి, అక్కడ స్టేట్మెంట్స్, సైన్ బోర్డ్స్ తప్ప రియల్గా వస్తుంటే వృద్ధులకు కానీ, పిల్లలకి కానీ, చంటి పిల్లలతో వస్తుంటే మహిళలకి సరైనటువంటి వసతి సౌకర్యాలు లేవు, వాష్రూమ్స్ లేవండి. ప్రధానంగా చెప్పుకుంటే ఈరోజు అంతమంది దొమ్మిలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉంటే వాళ్ళకి సరైన, ఇప్పుడు మీరు ఒక సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో ఎంతమంది వస్తారో తెలుసు, ఈ సెంటర్లో ఎన్ని టికెట్స్ ఇష్యూ చేస్తారో ముందు మీ దగ్గర ఫార్మెట్ ఉంటుంది. ఈ ఫార్మెట్ ప్రకారం మహిళలు వస్తారని తెలుసు. మహిళలకు కావాల్సిన కనీస శుభ్రత, ఆ సౌకర్యాలు ఉన్నాయి అక్కడ ఏ సెంటర్లో కూడా లేవు. అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ఉన్న పెట్టుకొస్తారు. మహిళలు, పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన సిబ్బంది ఇవ్వాల్సింది ఆ సౌకర్యాల లేమి. ఇది ప్రధాన లోపం. వీటిని కానీ మనం కరెక్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ రాబోయే తరంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఖచ్చితంగా స్వామివారికి భక్తితోటి, సామాన్యుడు మానవుడు తన చెంగుముడికి ముడుపు కట్టుకొని వస్తాడు. ఇంట్లో 7 వారాలు వ్రతం చేసుకునేటప్పుడు ముడుపు కట్టుకుంటాడు. ₹1 కాసే కావచ్చు, తన చేతులతో ఆ హుండీలో వేసుకుంటామని ఒక భావన ఉంటుంది. అది ఈరోజు కల్పించినప్పుడు మీరు ఎంతమంది కూర్చున్నా, ఏ అధికారులు కూర్చున్నా, ఏం చేసినా ఎటువంటి ఫలితం అయితే ఉండదు. సిరిగారు. ఎస్ సార్, మీరు చెప్పినట్టుగానే అంటే రీజన్స్, మిస్టేక్స్ మీరు చెప్పడం జరిగింది. దాని కనుక ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పు అనేది జరిగిపోయింది. బట్ అవి జరగకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఇంకెలా చేయాలి అన్నది కనుక వాళ్ళు ఒకసారి చూస్తే, ఒక్కసారి జరిగిన సంఘటనని, ప్రాణాలని మనం తీసుకురాలేం. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.